భాస్కర్ అనే వ్యక్తి కూడా కాదు, చివరికి భాస్కర్తో పాటు భాస్కర్ కొడుకును కూడా. ఆ పిల్లడు మొన్ననే పాపం చదువులు అయిపోయి చేసుకుని లండన్ నుంచి మొన్న వచ్చినాడు, చిన్నపిల్లడు. ఆ పిల్లని కూడా దీంట్లోకి ఇరికిచ్చేసినారు. అంటే చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో క్లీన్ ఉండాలా, ఆయన సొంత కాన్స్టిట్యున్సీ కాబట్టి. ఏంది ఇది నాకు అర్థం కాదు. సొంత కాన్స్టిట్యున్సీలో గెలవలేని వ్యక్తి ఇక్కడ 17,000తో ఓడిపోతే, చంద్రగిరిలో ప్రజలు తంతే చంద్రబాబు నాయుడిని 17,000తో ఓడిస్తే కుప్పంకు పోయినాడు. ఇప్పుడు చంద్రగిరి లాంటి చోట రాజకీయాలు చేయడం కోసం భాస్కర్ కొడుకును ఇటు వాళ్ళందరినీ ఎలిమినేట్ చేయాలని చెప్పి, తప్పించేయాలని చెప్పి. ఏంది ఇది రాజకీయాలు? ఈ తప్పుడు కేసుల పరంపరలో ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాచర్ల 2009 ఎమ్మెల్యే, 2012 ఎమ్మెల్యే, 2014 ఎమ్మెల్యే, 2019 ఎమ్మెల్యే, 4 సార్లు ఎమ్మెల్యే. 2024లో మొన్న ఒకసారి ఓడిపోయినాడు. ఆ కాన్స్టిట్యున్సీలో ఆజమాయిషీ కోసం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తప్పుడు కేసుల్లో ఇరికిచ్చే కార్యక్రమం. నందిగాం సురేష్ను, ఎక్స్-ఎంపీ దళితుడు, రెండుసార్లు జైల్లో పెట్టినాడు. ఒకసారి జైల్లో పెడితే 4 రోజులు జైల్లో పెడితే సుప్రీంకోర్టు దాకా కూడా పోయినాం. కింద మీద పడి ఎట్లనో తనను విడిపించుకొని వచ్చినాం. బెయిల్ తీసుకొస్తే మళ్ళా అరెస్ట్. ఇప్పుడు మళ్ళా దాదాపుగా 3 వారాల నుంచి జైల్లో ఉన్నాడు. సురేష్ భార్య, ఆవిడ మీద కూడా కేసులు. వల్లభనేని వంశీ దాదాపుగా 2 నెలలు దాటింది. ఒక కేసు అయిపోతానే మళ్ళీ ఇంకొక కేసు, ఒక కేసులో బెయిల్ వస్తూనే మళ్ళీ ఇంకొక కేసు. ఇప్పుడు 11 కేసులు అయినట్టున్నాయి. జోగి రమేష్ కొడుకును, కాకాని గోవర్ధన్ని, కృష్ణమోహనను, నా ఓఎస్డి పాపం, ఆయన చూస్తే కూడా అసలు ఎవడైనా కూడా జాలనిపిస్తుంది. ఆయన చూస్తే కూడా ఆయన ఆర్డీఓ పాపం. ధనంజయ రెడ్డి పాపం, ఆయనను చూస్తే కూడా బాధ అనిపిస్తుంది. వీళ్ళంతా మచ్చలేని ఆఫీసర్లు వీళ్ళంతా. రాజకేశ్వర రెడ్డి, బాలాజీ, గోవిందప్ప ఇలాంటి వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. మా ఎంపీ మిథున్ రెడ్డిని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేయాలని చెప్పి వెంటబడతా ఉన్నారు. మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చంద్రబాబు నాయుడిని ఎప్పుడో కాలేజ్ టైంలో ఎప్పుడో కొట్టినాడంట ఆయన. ఆ కోపం ఇప్పటికి కూడా ఉంది. వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేయాలంటాడు, వాళ్ళ నాయన్ని అరెస్ట్ చేయాలని అంటాడు. పేరుని నాని బాబు కనపడలేదు ఈరోజు, మామూలుగా ఇప్పుడు ఉంటాడు. ఆయన మీద కూడా తప్పుడు కేసుల మీద తప్పుడు కేసులు. పేరునేని భార్య పాపం జయసుధమ్మ, ఆమెను కూడా పాపం. కొడాలి నాని, జోగి రమేష్, సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు, వైవి సుబ్బారెడ్డి కొడుకు, దేవనేని అవినాష్, తలసిల్ల రఘురాం, ఆర్కే, అంబటి రాంబాబు, విడదల రజని, తాటిపర్తి చంద్రశేఖర్, దళిత ఎమ్మెల్యే. మీరు ఒక రాజకీయ పార్టీ అనుకోవాలా, ఒక ఫ్యాక్షనిస్ట్ గ్రూప్ అనుకోవాలా? పత్రికేయ సోదరులారా, ఇది రాజకీయ పార్టీ, ఒక ఫ్యాక్షనిస్ట్ గ్రూపా? ఫ్యాక్షనిస్టులు అంతే కదా, మా అన్న వస్తాడు, వచ్చిన తర్వాత నీ సంగతి చూస్తావు, నీ సంగతి తెలుస్తావు అంటుంటారు ఫ్యాక్షనిస్టుల మాటకి ఇతని మాటకి ఏమైనా తేడా ఉందా చెప్పండి మీరే, న్యాయ నిర్ణేతలు. పత్రికేయ సోదరులారా, రిటైర్ అయినా వదలను, విదేశాలకు పోయినా వదలను, సినిమా చూపిస్తా. ఏం చూపిస్తావు సినిమా? ఆల్రెడీ చూపించాడు అతను బ్రహ్మాండంగా.
అంటాడండి. వంశీని అలా చూస్తుంటే బాధగా ఉంది. వంశీ ఒక గొప్ప వ్యక్తి, చేదరించుకుంటారు సార్ వంశీని. వంశీ పేరెత్తితే జగన్మోహన్ రెడ్డి గారు, వంశీ పేరెత్తితే రాష్ట్ర మహిళలు చేదరించుకుంటారు సార్. ఒక దళితుడిని కొట్టి కిడ్నాప్ చేసి దళితుల్ని ఇంట్లో పెట్టుకొని విరగొట్టిన వంశీని సపోర్ట్ చేస్తావా? దెబ్బలు తిన్న దళితుడిని సపోర్ట్ చేస్తావా మిస్టర్ జగన్? జగన్ ఈ వంశీ ఎందుకు అరెస్ట్ అయ్యాడు? ఎందుకు వంశీని జైల్లో చూస్తే నీకు జాలి కలిగింది? ఒక దళితుడిని కిడ్నాప్ చేసి ఆల్రెడీ హైదరాబాద్ వాడి ఫ్లాట్కి తీసుకెళ్ళి వాడి ఫ్లాట్లో కొట్టి అక్కడ బంధిస్తే వాడు ఏదో రకంగా తప్పించుకొని వచ్చి ప్రాణభయంతో పోలీసులు కంప్లైంట్ ఇస్తే అప్పుడు అరెస్ట్ చేశారు. మరి దళితుడిని కొట్టినందుకు నీకేం జాలి లేదా నాన్న? దళితులు కొడితే నీకేం అనిపించలేదా బాబు? దళితుడిని తంతే తన్నారు, దళితుడిని కొడితే కొట్టారు, దళితుడిని కిడ్నాప్ చేస్తే చేశారు. మా వంశీ మాత్రం చూస్తే ఏదో సొట్టబొగ్గలు పడ్డాయని, జుట్టు తెల్లబడిందని నీకు జాలేసిందా? వాట్ ఈస్ దిస్ ఫన్నీ థింగ్ మిస్టర్ జగన్? చెవిరెడ్డిని చూసే బాధ వేసిందంట. చెవిరెడ్డిని జైల్లో చూస్తే ఎక్కడుండేవాడు చెవిరెడ్డి? జైల్లో కాక ఎక్కడుంటాడు చెవిరెడ్డి? ఆ రోజున హ్యాట్సప్ టు పోలీసులు ఎవరైతే అతన్ని ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారో, లేకపోతే దొరికేవాడు కాదు అతను. చెవిరెడ్డి పిట్టకు దొరికేవాడు కాదు అతను. కోట్లాది రూపాయలు కొట్టేసిన చెవిరెడ్డిని అరెస్టు చేసి జైల్లో పెడితే మీకు బాధేసిందా? ముద్దాయిలు చూస్తే ఎందుకు సార్ అంత ప్రేమ?